ఈ వారం టాప్ 5 ఎవరు? టికెట్ ఫినాలే ఎవరికి? ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరు? టాప్ 5 లో ఎవరు ఉండాలని అనుకుంటున్నారు? టాప్ 5 లో ఎవరు ఉండరు? డిమాండ్ శపథం చేసి నిలబెట్టుకోలేపాడు. దానిపై మీ కామెంట్. గెలిస్తే మాత్రం బిగ్ బాస్ లో గెలవాల్సింది ఎవరు? ఇద్దరు. ఒకటి ఆర్మీ పవన్ కళ్యాణ్, రెండు ఇమ్మాన్యుయల్. గెలిచే ఛాన్సెస్ ఉంది అంటే డిమాండ్ పవన్ అండ్ తనుజ. మన ఎమ్మెల్యే గారు అండ్ డిమాండ్ పవన్ అవ్వాలని కోరుకుంటున్నాం. టైటిల్ అయితే టఫ్, ఇద్దరి మధ్యలో టఫ్ ఉంది. కళ్యాణ్ తనుజ. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, లోపల ఉండే కంటెస్టెంట్స్ కోసం బయట ఉండే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనే విషయంపై మా ప్రతినిధులు ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇస్తారు, చూసేయండి. అదే బిగ్ బాస్ చూస్తానే సేపు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఎందుకంటే ఈ తనూజ కానీ, రీతు చౌదరి కానీ, మొన్నటిదాకా దివ్య కానీ, కాబట్టి వీళ్ళందరూ చూసిన. అంతకుముందు అయితే చేసిపోయారు. ఎవరు? ఆ పిక్కిల పాప ఒకటే, మా అత్త ఒకటే. ఎవరా తెలుసు మీ అందరికీ. కాబట్టి అందరూ వచ్చారు పోయారు. నిన్న మొన్న కావాలా. గెలిస్తే మాత్రం బిగ్ బాస్లో గెలవాల్సింది ఎవరు? ఇద్దరు. ఒకటి ఆర్మీ పవన్ కళ్యాణ్, రెండు ఇమ్మాన్యుయల్. కాబట్టి వీళ్ళిద్దరు ఎవరెవరు గెలిస్తే జనాలు కానీ ప్రేక్షకులు కానీ అందరూ ఆనందపడే ఛాన్సులు ఉన్నాయి. ఆర్మీ కళ్యాణ్ అనక ఓటేద్దాం. ఖచ్చితంగా మన ఆర్మీ కళ్యాణ్ అనే లేదా ఇమ్మాన్యుయల్. తను సరే బాగా ఆడితే కొట్టిన ఆమె కూడా ఓకే, హ్యాపీ. బాగా ఆడితే ఆమె గెలవనే ఆడపాని గెలవ. కానీ ఆమె పెద్దగా ఆడింది అయితే ఏమి లేదు, అది బాధ ఒకటి. కానీ మన ఆర్మీ కళ్యాణ్ అన్న పాపం, మన ఆర్మీ మ్యాన్ అతను ఖచ్చితంగా మన తెలుగుడే. మనం ఖచ్చితంగా అదే ఓడిపోయాడు. ఏం చేద్దాం అయితే? ఇప్పుడు ఓడిపోయినాడు, ఇప్పుడు ఏం చేద్దాం? సరే తనుజకి ఇచ్చేద్దాం. ఓకే, హ్యాపీయా? ఇచ్చేద్దాం. మరి అట్టనైతే కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి అందరం. ఒక ఆర్మీలో మన కోసం చేస్తాడు పని. సరే ఓడివాడు అన్నాడు మొన్న ఒకడు లోఫర్ గాడు, ఆర్మీలో ఊరికే చేసాడు పనినే. ప్రాణం పోతుంది ఆ పని, నువ్వు బిజీ చూద్దాం. కాబట్టి ప్రాణం పోయే పనిని కూడా వదిలేసి మన కోసం ఆడేసి మళ్ళీ పోతాడు. ఆడికి చెప్పాడు, నేను మళ్ళీ బిగ్ బాస్ ఆడేసి ఖచ్చితంగా కప్పు కొట్టి బార్డర్లో పోతా, మళ్ళీ మన దేశం కోసం కాపలా కాస్తాను. ఇది హీరోయిజం అంటే ఇది. చెప్పేది అడుగు. ఒట్టి మాటల. సరే తనూజేనే వినరు అన్నట్టు పో, ఎత్తుకొని పో. కానీ ఒకటే, తనూజ వినర్ అవ్వాలంటే వినర్ కావాలా, బాగా ఆడితే అవ్వాలా. కాదంటలేదు కదా మేము ఎవరన్నా వినర్ అవ్వాలా. ఇప్పుడు రీతు చౌదరి కూడా వినర్ అవ్వాలా. బాగా ఆడితే అవమానం. డెమో పవన్ రీతు చౌదరి ఆడమనం, గెలవమనం. ఎవరు కాదన్నారు? అది తప్పే కాదు కదా. అవును, నేను కూడా అన్నా. అది అంటే రొమాంటిక్ కంటెంట్ తగ్గించేసారు, అది బాధ. ఆ రొమాన్స్ ఎప్పుడైతే చేస్తాం మళ్ళీ ఫామ్లోకి వస్తాం. నేను రొమాంటిక్ కంటెంట్ చూస్తా, వాళ్ళు చేస్తారు కదా. తనూజ కూడా రొమాంటిక్ కంటెంట్ మన ఆర్మీ కంటెంట్ అంతా బాగుంది. అది నిజంగా అది చాలా బాగుంది. అది ఏడుపు. అలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా జనం. సరే చేయనే పాపం, తప్పేలే చెయ్యాలా. బెంగళూరు అయినా, కన్నడ అయినా, హిందీ అయినా, మిగతా ఏ బిగ్ బాస్లో కనబో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉండరు. ఈ బిగ్ బాస్లో మాత్రం, ఈ తెలుగు బిగ్ బాస్లో మాత్రం కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, తమిళ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అందరికీ ఛాన్స్ ఇస్తున్నాం. ఇక్కడ దేనికి? తెలుగు ప్రేక్షకులు అంటే అది తెలుగు వాళ్ళని ప్రేమిస్తాం అందరినీ. అవును, పానే మంచితనం. ఏజ్ తప్పులేదు, ఏజ్ తప్పులే. టైటిల్ అయితే టఫ్, ఇద్దరి మధ్యలో టఫ్ ఉంది. అది ఎవరైతారు అనేది కొంచెం సస్పెన్సే. కళ్యాణ్ తనుజ ఇద్దరిలో ఒకరే. ఇమాన్యుయల్ థర్డ్ ప్లేసే ఫిక్స్డ్. ఇప్పుడు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అదే కావచ్చు, లేకపోతే సెకండ్ ప్లేస్ కూడా రావచ్చు. అట్లేం కాలేదు, అతను అప్పుడు ఆడిండు కాబట్టి అప్పుడు తనకు వచ్చింది. అప్పుడు కూడా ఏంటంటే మీకు టగ్ ఆఫర్ ఫైట్ అమర్దీప్ అండ్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. కాకపోతే సెంటిమెంట్ ఉంటుంది, పబ్లిక్ ఆడియన్ ఓటింగ్ పెరిగింది కాబట్టి ఒపీనియన్ పోల్ ప్రకారంగా గేమ్ కూడా ఆడిచ్చిండు పల్లవి ప్రశాంత్. అదే ఇప్పుడు సీజన్కి ఒక సపరేట్ ఫాలోవర్స్ ఉంటారు. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫాలోవర్స్ ఉంటారు. అంతకుముందు అమర్దీప్ కానీ, గౌతమ్ కృష్ణన్ కానీ ఇట్లా లైక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఆ ఆడియన్స్ కూడా ఇక్కడ కనెక్ట్ అవ్వాలంటే ఆ ఓల్డ్ ఆడియన్స్ని కొత్త ఆడియన్స్ కలిపి, అంతే ముందే చెప్పింది కదా, దాంట్లో టైటిల్లోనే చెప్పింది కదా, చదరంగం కాదు రణరంగమే బిగ్ బాస్ అంటే. అట్లా మొత్తం చేంజింగ్ పెడుతున్నాడు. ఎక్స్పెక్ట్ చేయము, మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేక ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తారని చెప్పి. సస్పెన్స్.
స్టార్టింగ్ వాళ్ళ కొత్త వాళ్ళకి టైం ఇవ్వాలి కదా, వాళ్ళు పాత వాళ్ళని తీసుకొచ్చి ముందే చూపిస్తే కొత్త వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది? పబ్లిక్ ఇప్పుడు ఎట్లా తెలుస్తారు? మన కళ్యాణ్ కానీ, రీతు చౌదరి కానీ, డెమన్ పవన్ కానీ వీళ్ళంతా గుర్తుపట్టాలి కదా. ఇమాన్యుయల్ అంటే ఒక జబర్దస్త్ షో ఇలా తెలుసు. తనూజ అనుకో బిగ్ బాస్ అది ముద్దమందాన సీరియల్ కాబట్టి ఆమె తెలుసు. కొంచెం న్యూ కంటెంట్స్ ముందు పబ్లిక్ పరిచయం కావాలి, ఆ తర్వాత పాత వాళ్ళని కూడా తీసుకొస్తే మంచి కంటెంట్ వస్తుందని వాళ్ళ ఒపీనియన్. యా ఇమ్మాన్ అన్నమాట, ఇమ్మాన్ అన్నే గెలుస్తాడు. ఇమ్మాన్ అన్నకి టికెట్ వస్తుంది కంపల్సరీ. అది మంచిగా ఉంది, ఆయన గెలుస్తాడు. హెల్మెట్ అన్న అనుకుంటే సుమన్ శెట్టి గారు అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన గేమింగ్ పరంగా కొద్దిగా డల్ అయితే ఉంది. మొన్నటి గేమ్ పెట్టారు కదా నేను ఏదో బకెట్లు పెట్టి పైన, అది ఒకేలా పిలిచి ఎవరైతే గెలుస్తారో తనుజ గారు బయటికి వెళ్ళడం ఉండదు. సుమన్ శెట్టి గారు ఎందుకో నాకు కొద్దిగా ఎక్కడో డల్ అయ్యారు లాస్ట్ ప్రీవియస్ చూసుకుంటే అనిపిస్తూ ఉంది. ఆయనే అవుతాడేమో అనుకుంటున్నా. మరి ఇమ్మాన్ భయ్య ఎప్పటికీ అదే చెప్తా. ఇమ్మాన్ విన్నారంటే ఎందుకని చెప్తే ఏం చెప్పండి చెప్పు. అంటే ఒక వ్యక్తి నవ్వితే ఒక వ్యక్తి నవ్విస్తే నవ్వుతాము, ఆ వ్యక్తి ఏడిస్తే ఏడుస్తాము. ఆ వ్యక్తి గేమ్ ఏడితే మన గెలుపు ఆయన గెలుపు మన గెలుపుగా తీసుకునేటోడు ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్లో నాకు ఇమ్మాన్లోనే ఉన్నాడనమాట. అది ప్రేమ అనుకోండి, లవ్ అనుకోండి, ఆప్యాయత అనుకోండి, ఏమని అనుకోండి, ఇమ్మాన్ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ట్రోఫీ తీసుకొని వస్తే నేను చూడాలైతే అనుకుంటున్నాను. అది ఆయన గెలుస్తాడని చెప్పి ఫస్ట్ చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. మంచిగానే ఆడుతున్నాడు, పర్లేదు. ఆయన అంటే ఫిజికల్ టాక్స్ వచ్చేసరికి కొద్దిగా మంచిగా ఆడుతున్నారు. నాకు కొద్దిగా మంచిగా ఆయన కూడా అనిపిస్తుంది. చెప్తానా భయ్య, ఫస్ట్ కళ్యాణ్ పడాల గారు, డెమాన్ పవన్, తనుజ గారు, భరణి గారు, నా తర్వాత చూసుకుంటే ఇంకా సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ చేసేలా ఉన్నారు. ఉంటే సంజన గారు ఉండొచ్చు, రీతు చౌదరి, వీళ్ళిద్దరిలో ఎవరెవరు అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నారు కదా, తను కూడా ఉంటారు. వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి నా పరంగా అయితే వాళ్ళు 5 ఉంటారు అనుకుంటే ఫినాల్లో. ఎవరు? అవును, మొన్న 2 వీక్స్ తను కూడా నామినేషన్లో ఉంటున్నాడు కాబట్టి ఓకే. ఇమాన్యుయల్ చాలా తక్కువ ఉంది పబ్లిక్ పరంగా చూస్తే. గెలిచే ఛాన్సెస్ ఉంది అంటే డెమన్ పవన్ అండ్ తనుజ. నాకు తను లేదు తను చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క టాస్క్ తను చాలా బాగా ఆడుతాడు. సో నేను డెమన్ పవన్ మనం చూసుకొని టాస్క్ పరంగా చూసుకోవాలి, మిగతా విషయాలు వాళ్ళ ఇష్టం, మనం తనకి ఏం చూడలేం కాబట్టి తను టాస్క్ పరంగా చెప్తున్నాను. చాలా బాగా ఆడుతున్నాడు. డెమన్ పవన్ చాలా ఇష్టం. విన్నర్ వచ్చేసి తనుజ. రన్నర్లో డెమన్ పవన్ ఉంటారు. ఫైనల్స్లోకి ఎవరు వెళ్తారో నాకు తెలియదు, కానీ టాప్ 5లో ఎవరెవరు ఉంటారో చెప్తాను నేను. సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, తర్వాత జవాన్ పవన్ కళ్యాణ్, రీతు చౌదరి, మరి కన్నడిగాస్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తనూజ. ఈ 5 అయితే మాత్రం టాప్ 5లో ఉంటారు. బాగుందండి. సో ఇప్పుడు మనకి లాస్ట్లో ఫైనల్గా మనం ఎవరైతే టాప్ 5లో ఉండాలో దాని గురించి గేమ్స్ పెడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. కానీ నిన్న ఇమ్మాన్యుయల్ గారు అయితే మాత్రం సంజన గారిని తీసుకోవడం నాకు అంత అనిపించలేదు. సంజన గారు కాకుండా తనుజ గారు రీతుతో వీళ్ళతో తలబడి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. సో ఇమ్మాన్యుయల్ గారు సంజన గారిని తీసుకొని సేఫ్ గేమ్ ఆడారు అనుకోవచ్చా? అలానే అనిపిస్తుంది. ఆయన చెప్పిన రీజన్ కూడా చాలా వరస్ట్గా ఉంది. తర్వాత సంజన గారు అడిగినప్పుడు నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే లేదు మమ్మీ, ఇప్పుడు నేను ఒకవేళ వేరే వాళ్ళ చేత ఓడిపోతే అది నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది. నీ చేతిలో ఓడిపోతే పర్లేదు, ఒకవేళ నేను ఓడిపోయినా కూడా నువ్వు గెలుస్తావు కాబట్టి ఒకవేళ నువ్వు గెలిచి నేను ఓడిపోతాను ఏదేదో చెప్పేశాడు మొత్తానికి. కానీ అది ఇప్పుడు సంజన గారు ఒక డైలాగ్ అయితే వేస్తారు అక్కడ, ఏమని నువ్వు అసలు ఓడిపోవు, ఆ విషయం నాకు తెలుసు అని అనింది. అది నిజమే కదా. ఇమ్మాన్యుయల్ గారితో సంజన గారు ఆడినప్పుడు ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ గారే గెలుస్తారు. సో అలా తెలిసి కావాలని సంజన గారిని టార్గెట్ చేస్తారేమో అనిపించింది. ఓకే, సో టికెట్ టు ఫినాలే రేస్లో తనుజ గారు టికెట్ వచ్చింది ఆమెకి, ఫినాలేకి వెళ్ళిపోయింది అంటున్నారు, మీరేమంటారు? ఇంకా లేదండి, గేమ్స్ ఆడుతున్నారు. అప్పుడే ఎలా చెప్పేస్తున్నారు మీరు వెళ్ళిపోతుంది అని చెప్పి? అసలు అలా అనుకుంటే స్టార్టింగ్ ఇమ్మాన్యుయల్ గారు ఆడుతున్నారు, సో ఆయన గెలుస్తున్నాడు. ఈమె కూడా ఒక గేమ్ గెలిచింది, ఇంకా ఉంది. ఎండింగ్ వరకు చూద్దాం ఎవరికి వస్తుంది ఏంటనేది. అయితే ఈ వీక్లో సంజన గారు వెళ్ళిపోతారు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. లాస్ట్ వీకే బ్రతికిపోయింది, ఈ వీక్లో వెళ్ళిపోయింది అని చెప్పేసి నా పరంగా సంజన గారు కాదు సుమన్ శెట్టి గారు అని చెప్పి టాక్ అండి బయట అయితే మాత్రం. ఎస్. ఓకే, సో ఓవరాల్గా ఈసారి కప్ ఎవరు కొట్టబోతున్నారు? టాప్ 2 ఇప్పుడు నా పరంగా నేను తీసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో వాట్ అంటే ఇంతకుముందు ఇమ్మాన్యుయల్ గారు తనుజ అనుకున్నాను కప్పు అదే రన్నరు విన్నర్ అని చెప్పి. బట్ ఇప్పుడైతే మాత్రం చెప్తున్నాను మన ఇమ్మాన్యుయల్ గారు అండ్ డెమన్ పవన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇదండి ఈ ఎపిసోడ్ అప్డేట్స్.
వచ్చే ఎపిసోడ్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఫేస్బుక్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి, పిమ్స్ టీవీ అని కొట్టేసి.